హలో హాయ్ అండి. ఈరోజు మీతో సూపర్ ఐడియా షేర్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను మీకు చూపించినటువంటి శారీ జస్ట్ 150 రూపీస్ అండి. డ్యామేజ్ శారీ అనమాట. కానీ నాకు చాలా బాగా నచ్చి నేను తీసుకున్నాను. దీంట్లో ప్లస్ ఏంటంటే పళ్ళు పార్ట్ వైపు బ్లౌజ్ పీస్ వచ్చిందండి. సో నేను ఏం చేశానంటే బ్లౌజ్ పీస్ కొద్దిగా మాత్రమే ఉంచాను. అది ఎందుకో చెప్తాను. జస్ట్ ఒక 3 ఇంచెస్ మాత్రం బ్లౌజ్ పీస్ ఉంచేసి మిగిలింది కట్ చేసేసుకున్నాను. అండ్ మిగిలిన డ్యామేజ్ అంతా కూడా లోపల వైపుకి వెళ్ళిపోతుంది. కానీ కట్ చేసేసాను అనమాట. బాగా ఎక్కువగా వచ్చేసిందండి. ఒక 1/2 మీటర్ అలా వచ్చిందనమాట. సో అది మీటర్ అంతా ఇదిగోండి ఇంత అయితే డ్యామేజ్ వచ్చింది. ఇంత కట్ చేసేసుకుని అక్కడ శారీ అయితే జాయిన్ చేసేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే శారీ అనేది కొంచెం లెంత్ ఎక్కువగానే ఉందండి. 6 వరకు ఉంది దగ్గరగా. అందుకని నేను ఈ పీస్ కట్ చేసేసి బ్లౌజ్ పీస్ అనేది నేను ఎక్కువగా ఉంచలేదు. ఒకవేళ నాకు శారీ ఎక్కువగా లేకపోయి ఉండుంటే కనుక నేను బ్లౌజ్ పీస్ అనేది ఉంచేసి ఇప్పుడు నేను శారీ టెజెస్ తయారు చేస్తున్నాను కాబట్టి బ్లౌజ్ పీస్ చివర వేసుకుంటే సరిపోతుందండి. కానీ చీర ఎక్కువ ఉన్న మీదట నేనైతే ఉంచేసాను. అండ్ వేరే ఏదైనా రెడ్ బ్లౌజ్ వేద్దామన్న ఉద్దేశంతో ఈ శారీ తీసుకున్నాను అనమాట. సో మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నార్మల్గా మీరు శారీస్ని హైలైట్ చేసుకోవాలన్నా కూడా ఈ టెజిల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇప్పుడు ఈ డ్యామేజ్ వచ్చిన పార్ట్ ఉంది కదండి, దీన్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ వేసి ఒక చిన్న బౌల్ తీసుకున్నానండి. తీసుకుని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి. ఎలా అయితే మనం రౌండ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోవాలి. దీని లోపల కూడా డ్యామేజ్ పీసెస్ ఉంటాయి. ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత తీసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఒక్కొక్క పీస్ కట్ చేయాలంటే సిల్క్ కాబట్టి మనకి షేప్ అనేది రాదు అండ్ చాలా టైం టేకింగ్. దానికంటే ఇది బెస్ట్ ఆప్షన్. అలాగే నేను ఈ వీడియోలో డ్యామేజ్ శారీని కాస్ట్లీ శారీ లాగా ఎలా మార్చాను అనేది మాత్రమే చూపించానండి. బట్ ఈ టిప్ మీరు ఏ శారీకైనా యూస్ చేసుకోవచ్చు. పట్టు శారీస్ కానివ్వండి, సిల్క్ శారీస్, ఏ శారీస్ అయినా కూడా ఇలాగ టెజల్స్ తయారు చేసుకొని కాస్ట్లీ చీరలాగా తయారు చేసుకోవచ్చు. లేదంటే ఇవే మనం బయట తయారు చేయించాలంటే కనుక 200-300 నుంచి ఇంకా ఎక్కువే ఛార్జ్ చేస్తున్నారండి. ఛార్జ్ చేసినా తప్పలేదు, ఎందుకంటే ఇది హ్యాండ్మేడ్ అనేటప్పటికీ ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు. సో అలా మీరు ఎవరికైనా చేసి ఇచ్చినా కూడా మనీ అనేది తీసుకోవచ్చండి. ఈ రకంగా కూడా మీరు డబ్బులు అనేవి సంపాదించుకోవచ్చు. ఇలా చేసినందుకు మీరు ఒకవేళ విలేజ్ అయితే కనుక 100-150 ఛార్జ్ చేయొచ్చండి. సిటీ అయితే చెప్పక్కర్లేదు, మీ ఏరియాని బట్టి మీరు ఇంకా ఎక్కువ కాస్ట్ అయితే ఛార్జ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ చూస్తున్నారు కదా, రౌండ్ పీసెస్ కింద కట్ చేసేసుకుని చుట్టూ కూడా ఇలా క్యాండిల్ తోటి కాల్స్తున్నానండి. సిల్క్ కదా, సో దారాలు అనేవి ఓడకుండా ఉండడానికి, కుట్టడానికి రాదు అండ్ బాగోదు కూడా. ఇలా కాల్చుకుంటేనే బెస్ట్ ఆప్షన్ అండి. మీరు ఒకవేళ క్యాండిల్తో కాల్చలేను అని అనుకుంటే కనుక అగరపుల్లు ఉంటుంది కదా, సో అగరపుల్లతో కూడా ట్రై చేయొచ్చు. మనం చిన్నప్పుడు రెబ్బల్ని కాల్చుకునే వాళ్ళం కదా, చివర సేమ్ యాస్టిస్ అంతేనండి. జస్ట్ ఇలా పెట్టి తీసేస్తే వెంటనే అది కాలిపోతుంది. సో మనకి నీట్గా వస్తుంది. కొంచెం షేప్ అవుట్ అయినా కూడా ప్రాబ్లం ఏమీ లేదు, టెజల్స్కే కాబట్టి ఇంకా నీట్గా కూడా ఉంటుంది షేప్ అవుట్ అయ్యేటప్పటికి. ఇప్పుడు నేను శారీ పళ్ళు అయితే మంచం మీద వేసుకున్నానండి. ఇలా అయితేనే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు రెండు పీసెస్ తీసుకోండి. పీసెస్ తీసుకుని దీని మధ్యలో ఈ గోల్డ్ కలర్ బీడ్ పెట్టేసుకున్నాను. నేను ఎలాంటి స్పీడ్ మోషన్లో పెట్టకుండా స్లోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా మధ్యలో బీడ్ పెట్టేసుకొని పై నుంచి చుట్టేసుకోవాలి, దారం చుట్టేసుకున్న తర్వాత వన్స్ కట్ చేసేయండి. ముడి వేసి కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత లోపల నుంచి సూదిని బయటకు తీసుకురావాలండి. అంటే ఎలాగో బీడ్కి హోల్ ఉంటుంది కదా, సో ఆ హోల్లో నుంచి దారం బయటకు తీసుకొచ్చి పైనుంచి ఇంకొక 2 బీడ్స్ అనేది ఎక్కించుకోవాలి. 2 కానీ 3 కానీ మీ ఇష్టం, ఎక్కించుకుంటే సరిపోతుందండి. దీని మధ్యలో నుంచి మనకి సూది అనేది రావాలి. చాలా ఈజీ. మీకు మొత్తం ఈ కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం ప్రాసెస్ అంతా నాకైతే 1 అవర్ పట్టింది. అండ్ నేను 3 ఇంచెస్ గ్యాప్లో అయితే వేసుకున్నానండి. మీరు 2 ఇంచెస్ కానీ 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కూడా వేసుకోవచ్చు. సో అంతేనండి. ఇలా బీడ్స్ ఎక్కించేసుకున్న తర్వాత నేను ఇలా ఫింగర్ గ్యాప్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్నాను. మీరు టేప్తో కూడా మార్క్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా మీకు కావాలంటే 2 ఇంచెస్కి 3 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు. చూపుడు వేలు ఫింగర్ గ్యాప్ అంటే మనకి ఇంచుమించుగా 3 ఇంచెస్ వస్తుందన్నమాట. సో 3 ఇంచెస్ గ్యాప్లో నేను స్టిచ్ చేసేసుకున్నాను. నాకు మొత్తం ఒక 18 అలా పట్టాయండి. 18 అంటే 18 into 2 వేసుకోవాలి. మనం 2 పీసెస్ కదా అటాచ్ చేసుకున్నాము. సో ఇలా సూది దారంతో కుట్టేసుకుంటే సరిపోతుందండి. బ్యూటిఫుల్ శారీ అయితే రెడీ అయిపోయింది. అసలు డ్యామేజ్ శారీ లాగానే లేదు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను.